భారత ప్రభుత్వ చట్టం 1858 సిపాయిల తిరుగుబాటును అణచలేదని నియమించడం జరిగింది. ఈ చట్టాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు చేయబడింది. భారత గవర్నర్ జనరల్ వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మారిపోయాడు భారత ప్రభుత్వ చట్టం ప్రకారంగా. భారత్లో బ్రిటిష్ చక్రవర్తి ప్రతినిధిగా వైస్రాయ్ని ఎన్నుకోవడం జరిగింది. భారత్లో తొలి వైస్రాయ్ లార్డ్ చార్లెస్ క్యానింగ్. భారత రాజ్య కార్యదర్శి పదవిని సృష్టించారు. సెక్రటరీ స్టేట్ ఫర్ ఇండియా అంటాం. 15 మంది సభ్యులతో అడ్వైజరీ కౌన్సిల్ను భారత రాజ్య కార్యదర్శి ఏర్పాటు చేశారు. భారత మొదటి భారత రాజ్య కార్యదర్శి లార్డ్ స్టాన్లీ. దీన్ని గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అంటాం. 1858 భారత ప్రభుత్వ చట్టాన్ని గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అంటాం. భారత ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రాలకు ఇది మ్యాగ్నా కార్టా వంటిదని విక్టోరియా మహారాణి పేర్కొనడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రజ్ఞా నిరంకుశత్వాన్ని నెలకొల్పే చట్టమని టీబీ మెకాలే పేర్కొన్నాడు. 1861 కౌన్సిల్ చట్టం శాసన నిర్మాణ ప్రక్రియలో భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించింది. 1862లో అప్పటి వైస్రాయ్ లార్డ్ కానింగ్ 3 అనధికారిక సభ్యులను లెజిస్లేటివ్ కౌన్సిల్కి నామినేట్ చేశారు. ముంబై, మద్రాస్ ప్రెసిడెన్సీల అధికారాలను ఈ చట్టం ద్వారా పునరుద్ధరించారు. ఏ చట్టం ద్వారా? 1861 కౌన్సిల్ చట్టం ద్వారా. వికేంద్రీకరణ ప్రక్రియకు నాంది పలికింది ఈ 1861 కౌన్సిల్ చట్టం. అత్యవసర పరిస్థితుల్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ అనుమతి లేకుండా 6 నెలల కాలపరిమితి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారాన్ని వైస్రాయ్కి కల్పించారు ఈ చట్టం ద్వారా. 1859లో లార్డ్ కానింగ్ ప్రవేశపెట్టిన పోర్ట్ఫోలియో పద్ధతిని కొనసాగించారు. పోర్ట్ఫోలియో పద్ధతి 1859లో ప్రారంభించారు ఫస్ట్. 1862లో కలకత్తా, బాంబే, మద్రాసులో హైకోర్టులు ఏర్పాటు చేయబడ్డాయి. 1866లో అలహాబాద్ హైకోర్టు ఏర్పాటు చేశారు. శాసన మండలి సభ్యుల సంఖ్యను 6 నుంచి 10కి పెంచడం జరిగింది. 1860లో కేంద్ర స్థాయిలో బడ్జెట్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కౌన్సిల్ చట్టం 1892 సివిల్ సర్వీస్ వయో పరిమితిని 1878లో 19 సంవత్సరాలకు తగ్గించారు. కానీ ఈ చట్టం ద్వారా 24 సంవత్సరాలకు పెంచారు. దేన్ని? సివిల్ సర్వీస్ వయో పరిమితినండి 24 సంవత్సరాలకు పెంచారండి. దేని ద్వారా? కౌన్సిల్ చట్టం 1892 ద్వారా. కేంద్ర శాసనసభలో సభ్యులు 10 నుంచి 16 మధ్య ఉండేటట్లు చూసుకున్నారు. రాష్ట్ర శాసనసభలో సభ్యులు 8 నుంచి 20 మధ్యలో ఉండేటట్టు చేశారు. కేంద్ర శాసన మండలికి ఎంపికైన భారతీయుల లిస్టు చూసుకుంటే సురేంద్రనాథ్ బెనర్జీ, ఫిరోజ్ షా మెహతా, గోపాలకృష్ణ గోఖలే, రాజ్ బిహారీ ఘోష్, దాదాబాయి నౌరోజీ. ఈయన బ్రిటిష్ పార్లమెంటుకు ఎంపికైన మొట్టమొదటి భారతీయుడు. ఇతనికి గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఒక బిరుదు ఉంటుందండి. ఓకేనా? చివరి వ్యక్తి సయ్యద్ హుసేన్ బిల్గ్రామీ. వీళ్ళందరూ కూడా కేంద్ర శాసన మండలికి ఎంపికైనటువంటి భారతీయుల జాబితా. ఎవరెవరు? సురేంద్రనాథ్ బెనర్జీ, ఫిరోజ్ షా మెహతా, గోపాలకృష్ణ గోఖలే, రాజ్ బిహారీ ఘోష్, దాదాబాయి నౌరోజీ, సయ్యద్ హుసేన్ బిల్గ్రామీ. కౌన్సిల్ చట్టం లేదా 1909 మింటో మార్లే సంస్కరణలు చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ప్రీవియస్ క్వశ్చన్స్ దీని మీద వచ్చినాయి. భారత రాజ్య కార్యదర్శిగా లార్డ్ మార్లేని నియమించడం జరిగింది. భారత వైస్రాయ్ లార్డ్ మింటో 2వ వాడు అన్నట్టు. సో విచక్షణాత్మక ఓటింగ్ని తొలిసారిగా ప్రవేశపెట్టారు. కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్గా మార్చారు. వైస్రాయ్ కేంద్ర నిర్వాహక కౌన్సిల్లో సభ్యుల సంఖ్య 16 నుంచి 60కి పెంచారు. వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో
సభ్యత్వం పొందిన తొలి భారతీయుడు సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. ఇతన్ని ఎస్పి సిన్హా అని కూడా పిలుస్తారు. భారతదేశంలో ప్రత్యక్ష ఎన్నికలు ఈ చట్టం ద్వారా ప్రారంభమయ్యాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఏ చట్టం ద్వారా? కౌన్సిల్ చట్టం 1909 ద్వారా. పంజాబ్, బర్మా, అస్సాంలో 30, మద్రాస్, ఒరిస్సా, బెంగాల్, బీహార్లో 50 రాష్ట్ర శాసన మండలి సభ్యుల సంఖ్యగా నిర్ణయించారు. ముస్లింలకు మతపరంగా ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేశారు 1909 కౌన్సిల్ చట్టం ద్వారా. చాలా ఇంపార్టెంట్ బిట్. లార్డ్ మింటోను మత నియోజకవర్గాల పితామహుడు, ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ అంటారు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. విమర్శలు చూసుకుంటే అసలు రూపం కన్నా నీడను మిగిల్చింది అని ఈ చట్టాన్ని విమర్శించారు. హిందూ ముస్లింల మధ్య వేర్పాటు బీజాలు నాటి భారత విభజనకు దారితీస్తుందని నెహ్రూ పేర్కొనడం జరిగింది. భారత ప్రభుత్వ చట్టం 1919 మాంటెగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు అంటాం. చాలా ఇంపార్టెంట్ అండి ఇది కూడా. సో భారత రాజ్య కార్యదర్శి లార్డ్ మాంటెగ్ ప్లస్ వైస్రాయ్ చేమ్స్ఫర్డ్ వీళ్ళిద్దరూ కలిసి వర్క్ చేశారు. 1921 నుండి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. రాష్ట్ర స్థాయిలో ద్వంద్వ పాలనను ప్రారంభం చేశారు. ఇక్కడ ద్వంద్వ పాలన చూసుకుంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ట్రాన్స్ఫర్డ్ అధికారాలు, ఇంకోటి రిజర్వ్డ్ అధికారాలు. ట్రాన్స్ఫర్డ్ అధికారాలు 22, రిజర్వ్డ్ అధికారాలు 28. అయితే మంత్రిమండలి సలహాతో గవర్నర్ నిర్వహిస్తాడు ట్రాన్స్ఫర్డ్ అధికారాలని. రిజర్వ్డ్ అధికారాలని బ్రిటిష్ కౌన్సిల్ సహాయంతో గవర్నర్ నిర్వహిస్తారు. సో ద్వంద్వ పాలన విధానం అంటారు దీన్ని. దీని ద్వారా భారత్లో హై కమిషనర్ పదవిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే రాష్ట్ర శాసనసభకు బాధ్యత గవర్నర్ వహిస్తాడు. రాష్ట్ర శాసనసభకు బాధ్యత వహించారు గవర్నర్. ఇక్కడ రిజర్వ్డ్ అధికారాల లోపల. కేంద్రం లోపల కూడా ద్విసభా విధానం స్టార్ట్ చేశారు. ద్విసభా విధానం. ఒకటి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, సెకండ్ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఇది ఎగువ సభ, ఇది దిగువ సభ. 60 మంది సభ్యులు ఎగువ సభలో ఉంటారు. 104 మందిని ఎంపిక చేసి 41 మెంబర్స్ని మాత్రమే నియమించారు. దీని పదవీ కాలం 5 సంవత్సరాలు, దీని పదవీ కాలం 3 సంవత్సరాలు. ఇక్కడ అధ్యక్షుడిని వైస్రాయ్ నియమిస్తాడు. అధ్యక్షుడు సర్ ఫెడరిక్ వైట్. ఇక్కడ అధ్యక్షుడు విఠల్ భాయ్ పటేల్. ఓకేనా. ఉపాధ్యక్షుడు సచ్చిదానంద సిన్హా. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఆస్తి పన్ను చెల్లింపు విద్య ప్రాతిపదికగా పరిమిత ఓటు హక్కును కల్పించారు. ఇక్కడ మద్రాసులో 1921లో. కేరళ ట్రావెన్ కోర్టు కొచ్చి లోపల 1920లో ఓటు హక్కుని కల్పించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. భారత ప్రభుత్వ చట్టం 1919 కేంద్ర బడ్జెట్ను రాష్ట్ర బడ్జెట్ నుంచి వేరు చేశారు. ఏ ఇయర్లో? 1921లో. రాష్ట్రాలకు పన్నును వేసే అధికారాన్ని కల్పించారు. స్వదేశీ రాజులతో కూడిన ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ను ఏర్పాటు చేశారు. 1921లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ప్రభుత్వ ఖాతాల సంఘాన్ని ఏర్పాటు చేశారు. 1921లోనే సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ను అక్వర్త్ కమిటీ సూచనల మేరకు వేరు చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. 1921లో మనకి ఇక్కడ 2 జరిగినాయి. ఒకటి ప్రభుత్వ ఖాతాల సంఘం ఏర్పాటు చేశారు. సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ను అక్వర్త్ కమిటీ సూచనల మేరకు సపరేట్ చేయడం జరిగింది. ఓకేనా. కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1926లో లీ కమిషన్ సూచన మేరకు సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేశారు. దీనికి మొదటి చైర్మన్ రాస్ భాస్కర్. కేంద్ర రాష్ట్రాల మధ్య వివిధ రాష్ట్రాల మధ్య వచ్చే సమస్యలను పరిష్కరించే అధికారాన్ని వైస్రాయ్కి అప్పగించారు. అంటే తగవులు తీర్చేటటువంటి అధికారం. లండన్లో భారత్ హై కమిషనర్ అనే పదవిని సృష్టించి అతనికి భారత రాజ్య కార్యదర్శికి గల కొన్ని విధుల్ని బదిలీ చేశారు. అంటే టోటల్గా ఇండియా పవర్స్ అన్నీ కొద్దిగా లండన్కి ఇట్లా స్ప్రెడ్ చేస్తున్నారు అన్నట్టు. లండన్ లోపల ఉన్నటువంటి భారత హై కమిషనర్కి భారత్ని కంట్రోల్ చేసి కొన్ని పవర్స్ ఇచ్చారు. భారత రాజ్య కార్యదర్శికి ఉన్న విధుల్ని కొన్నిటిని షేర్ చేశారన్నట్టు. ఈ చట్టం అమలు తీరును పర్యవేక్షించడానికి 1927లో సైమన్ కమిషన్ ఏర్పాటు చేశారు. చాలా ఇంపార్టెంట్ అండి.
ఈ చట్టం అమలు తీరును పర్యవేక్షించడానికి 1927లో సైమన్ కమిషన్ వేశారు. ఇది కామెంట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అని బెసెంట్ గారు ఏం చెప్పారంటే, బ్రిటిష్ వారు ఇంత బలహీనమైన సంస్కరణ భారతీయులు అంగీకరించాల్సింది కాదు అని అని బెసెంట్ చెప్పారు. సూర్యుడు లేని ఉదయం అని బాల గంగాధర్ తిలక్ చెప్పాడు. తర్వాత భారత్లో ద్వంద్వ పాలన దూషణగా మారిందని సర్ హార్ట్ కోట్ బట్లర్ చెప్పడం జరిగింది.